రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాట్సాప్ సేవల్లో ఇప్పుడు టీటీడీ కూడా మమేకమైంది చెప్పాలి. టీటీడీకి సంబంధించిన అనేక సేవలు నేటి నుంచి కూడా వాట్సాప్ సేవలో కూడా మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గవర్నెన్స్లో భాగంగా మనం ఈ గవర్నెన్స్ నెంబర్ అయిన 9552300009కు హాయ్ అని ముందుగా మనం మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మెసేజ్ చేసిన వెంటనే మనం సేవలు ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ సేవలు ఎంచుకునే సమయంలో మనం ముఖ్యంగా ఆప్షన్లో దయచేసి ఒక సేవలు ఎంచుకోండి అనే ఇక్కడ ఒక ఆప్షన్స్ అయితే ఉంటాయి. ముందుగా ఇక్కడ మనకే కనిపిస్తూ వస్తుంది టీటీడీ దేవాలయ సేవలను కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఎంచుకోగానే మనకి ఇక్కడ మరో 4 ఆప్షన్లు కూడా ముందుగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. ముందుగా దీంట్లో స్లాటెడ్ సర్వదర్శనాల లైవ్ స్టేటస్ అని ఒకటి ఉంటుంది, అలాగే సర్వదర్శనం లైవ్ పరిస్థితి అని ఇంకోటి ఉంటుంది. దాంతో పాటుగా శ్రీవాణి కౌంటర్ లైవ్ పరిస్థితి, ముందస్తు డిపాజిట్ రీఫండ్ లైవ్ పరిస్థితి కూడా ఉంటుంది. మొత్తం మీద ఇవన్నీ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి వీటిలో ట్రయల్ బేసిక్గా ఈ సేవలు అయితే తీసుకురావడం జరిగింది. ముందస్తుగా ఈ సేవలు తీసుకొచ్చిన వెంటనే వీటిలో అంటే మనం ప్రస్తుతం ఈ సేవల్లో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకునే విధంగా కూడా దీన్ని రూపొందించడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్లో మనం ప్రస్తుతం తిరుమలలో శ్రీవాణి టికెట్కి సంబంధించి ఎంతమంది వేచి ఉన్నారు, ఎన్ని టికెట్లు ఖాళీ ఉన్నాయి, ఆ టికెట్లు మనం ఎప్పటిలోగా వెళ్ళి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని కూడా దాంట్లో తెలిసే పరిస్థితి ఉంటుంది. ఇక టైం స్లాట్కి సంబంధించి ఇవాళ ఎన్ని టైం స్లాట్ టోకన్లు జారీ చేశారో అందులో ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీ ఉన్నాయనే ఒక విధానం అయితే దీంట్లో కనిపించే పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇంకా దీంతో పాటుగా ఏదైతే సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులు వేచి ఉంటారో ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఎంతమంది భక్తులు వేచి ఉన్నారో వారికి ఎంత సమయం పడుతుంది, ఈ సమయానికి అనుగుణంగా మనం ఎలా వెళ్ళాలన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే ఏదైతే మనం గదులు తీసుకున్న సమయంలో డిపాజిట్ చేసి ఉంటాం రూమ్కి సంబంధించి, ఆ డిపాజిట్ మనకి ఎప్పటి లోపల మనకి రీఫండ్ అవుతుంది, ఆ రీఫండ్కి సంబంధించిన ఇతర అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఇందులో మనం ట్రాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇది మొత్తం ఒక 1 by 1 ప్రాసెస్గా సాగుతూ వస్తుంది. ఇవన్నీ కూడా టీటీడీ ఒక ట్రయల్ బేసిస్లో వీటిని ఇప్పుడు ప్రస్తుతం రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. వీటితో పాటుగా త్వరలోనే టికెట్ బుకింగ్తో పాటుగా దర్శనం బుకింగ్, అలాగే గదుల బుకింగ్, ఇతర అంశాలు కూడా వాట్సాప్ సేవల ద్వారా జోడించే అవకాశం అయితే కల్పిస్తూ వస్తుంది. దీంతో పాటుగా త్వరలోనే ఇది కాస్త బాగా ఇంప్రూవ్ చేస్తే మాత్రం వీటిలోనే డొనేషన్ అందించే విధంగా కూడా టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. తిరుమలలో ఎలాంటి సేవలు కావాలన్నా వాట్సాప్ ద్వారానే చిటికలు అందించే విధంగా కూడా టీటీడీ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తానికి ఈ రోల్ మోడల్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రక్రియలో టీటీడీ భాగస్వామి కావడం మాత్రం రాష్ట్ర ప్రజలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎవరైనా సరే ప్రస్తుతం మనం అయితే ఈ సమాచారాన్ని కూడా సామాజిక మాధ్యమాలు లేకపోతే మీడియా సంస్థల ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేయగలం. అయితే ఇప్పుడు కేవలం చిటికలోనే మనం వాట్సాప్లో తెలుసుకునే పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సేవలన్నీ కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చే విధంగా కూడా టీటీడీ అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక ట్రయల్ బేసిస్న సాగుతుంది. దీంతో పాటుగా మరిన్ని సేవలు అంటే టికెట్ బుకింగ్ ఏదైతే మనకి 300 రూపాయలు ప్రత్యేక ప్రదర్శనలు కావచ్చు, శ్రీవాణి దర్శనం టికెట్ల బుకింగ్ కావచ్చు, అలాగే సర్వదర్శనం కావచ్చు, ఇతర అంశాలు పూర్తిగా మన టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్ బుకింగ్తో పాటుగా గదుల బుకింగ్ కూడా అంటే మనకి ఇప్పుడు 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అందించే గదుల బుకింగ్ కూడా వాట్సాప్లోనే అందించే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు అయితే రూపొందిస్తూ వస్తుంది. దీంతో పాటుగా ప్రస్తుతం మనకి వాట్సాప్ సేవల ద్వారా ఏవైతే టికెట్లు కొనుక్కుంటారో భక్తులు విఐపి బ్రేక్ దర్శనం కావచ్చు, తిరుమలకు వెళ్ళి ఎస్సీడీ టోకన్లు కొనుగోలు చేస్తున్న భక్తులు కూడా వాట్సాప్ ద్వారానే టీటీడీ టికెట్లను పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముందు కాలంలో కూడా పూర్తి స్థాయిలో వాట్సాప్ను వినియోగించే విధంగా కూడా టీటీడీ చర్యలు చేపడుతుందని చెప్పుకోవాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.